వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రేంజర్ సూర్య. సో వాడు మళ్ళీ వచ్చారా? ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈరోజు అయితే సడన్గా అయితే వైజాగ్ వెళ్తున్నాము. సో దేనికి అనుకుంటే దేనికి షూట్ 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 ఏ షూట్? మా గణేష్ గారి షూట్. సిద్ధు కాదురా, సిద్ధ అని ఒక మూవీ అయితే తీస్తున్నాము. సో ఆ షూట్కి అయితే వెళ్ళిపోతున్నాం. అలా మధ్యలో పెడుతూ ఉంటారు వీళ్ళు. ఇంకో హీరోని పరిచయం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సిద్ధాక్ హీరో ఈడే. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్ట్రేంజర్ సూర్య అండ్ మై బ్రో ఆడారి పవన్ అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిఓపి గారు అండ్ డైరెక్టర్ అండ్ డిఓ. నాకు ఏదైనా క్యారెక్టర్ దొరుకుతుందని వెళ్తున్నాను. సిద్ధ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇవ్వమన్నాను. మరి డైరెక్టర్ గారు ఒప్పుకుంటారో లేదో తెలియదు. వీడికైతే దొరికేసింది. సో ఇవాళ వీడికి షూటింగ్ ఉంది. నేను ఇంకా ఖాళీ, నాకు ఇంకా కావాలని తీసుకెళ్తున్నారు. రేటు చూడాలి ఏం చేయాలి. అక్కడ అమ్మాయి ఉంటారు కదా, లైన్ కొట్టుకోవచ్చు. టైంపాస్ అయిపోద్ది. వాళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తే కానీ నేను లెగలే. అట్లా ఉంటుంది మన చోటి. కార్లో అయితే ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. సో ఆ మూమెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. స్పీడ్ మినిస్టర్ అమ్మ ఏదో ఒక అమ్మాయి చూసుంటాడు. దోమన కొడుకు రే. ముందు నా కార్ అవుతుంది. ఆ కార్ లో అమ్మాయి బాగుందంట. కార్ చేసింగ్ చేస్తున్నారు. ఇంకా అమ్మాయి చూసిన వరకు ఇంకా ఆడ బ్రో ఆగడు. మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, చేయండి. ఓయ్ రే చాలరా రే రే బాబోయ్. చూస్తాడు. ఓకే బ్రో, అది ఓకే, నాకు ఓకే. తగ్గించుకుంటే మంచిది. నేను చూసాను బ్రో. ఓకే ఫైన్, బాగానే ఉన్నారు. కళ్ళు ఇప్పుడు ఏంటంటే దాటాం కాబట్టి మళ్ళీ స్లో చేస్తాడు బ్రో. స్లో చేస్తాడు మళ్ళీ వస్తా చూడు. ఇంకో 10 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి గైస్. థర్డ్ ఇయర్ రాయాలి ఎగ్జామ్స్, డిగ్రీ. సో నేనైతే ఇంకా వీళ్ళతో పాటు వెళ్ళను. వెళ్తే ఇంకా నేను చెడిపోతాను రా బాబు. చదువుకోవడం కూడా ధ్యానంగా పోద్ది. సో ధ్యానంగా మంచిగా చదువుకొని పాస్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మ నాన్న పేరు తెస్తాను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరు బాగా చదువుకుంటాం. అవునా? అలాంటి తప్పు బ్రో. అలాంటి మార్నింగ్ కూడా చేసాం. ఏం చెప్తాను ఏం లేదు, ఇప్పుడు చెప్తాను చెప్పాడు గా. అందుకే మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పటిదాకా అయితే బాగానే ఎంజాయ్ చేసాం. సాంగ్స్ పెట్టుకొని అమ్మ బాగానే ఎంజాయ్ చేసాం. కానీ ఒక్కడ పడుకోవడం వల్ల అందరికీ బోర్ కొడుతుంది. ఫస్ట్ ఎవడ పడుకున్నాడు? డ్రైవింగ్ కూడా ఇతను తీసుకున్నాడు. ఇప్పటి నుంచి ఏమో బోరు. ఇప్పటిదాకా బాగానే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఏం మొఖం చూడండి కావాలంటే చూడండి. సూర్య కూడా పడుకున్నాడు కదరా. ఫస్ట్ సూర్య ఆడు పడుకున్నాడు. పవన్ అన్ని పడుకుని డ్రైవింగ్ ఎక్కాను. ఒక్కడ పడుకోవడం వల్ల అందరికి నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు అందరికి నిద్ర వస్తుంది. ముందు సూర్య పడుకున్నాడు, సూర్య తర్వాత నాకు, తర్వాత గణేష్. అందుకే నీ వీడియోలు చేస్తున్నాను కదా. ఇంతే ఇలాగే ఉంటుంది. 1 గంట వరకు బాగానే ఉంటుంది. తర్వాత నుంచి పడుకుపోతారు. వేస్ట్. ఇలాంటి నమ్మకూడదు రాదు. ఇది ఇవ్వాలి కదా కోవా. సో గో ఈ యొక్క ప్రసాదముకి నా తాతలు దానం చేసిన సంతోషంగా ఉందండి మాకు. ఓకే ఓకే. ఇక్కడ ఒకడు ఉంటాడు కదా అడుక్కున్నాడు. ఇక్కడ ఎట్టండి ఆ అడుక్కున్నాడు వచ్చేస్తలే. తిను పందులాగా. నీకంటే గాడిద నయం రా, కొంచెం బాధ ఉంటుంది. గుడ్, సూపర్. మంచి ఫీల్ సాంగ్ పెట్టా బ్రో. మంచి ఫీల్ సాంగ్ పెట్టావు. సూపర్ 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 సూపర్. సింగింగ్ పాడదాం. అందరు కలిసి పాడదాం. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాగే మొదలైందే మెలకువలో కలలాతోచి. ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి.
జతై నువ్వు ఉంటే ప్రమాదం అనేదే ఇటే రాదే సముద్రాల కన్నా సొగసంతలోతే ఎలా ఈరుతున్నా ముచ్చేస్తోందే కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలై ఎక్కడికి వచ్చాంరా? ప్రెసెంట్ అయితే మనం పైన బోర్డు ఉంది హెల్త్ అరేనా అనేదో ఒక లొకేషన్ డిసైడ్ చేయడానికని ఈ ప్లేస్కి అయితే వచ్చాము మేము. సో లొకేషన్ డిసైడ్ చేసిన తర్వాత లొకేషన్కి వెళ్తాం. లొకేషన్ ఏమో ఏయూ అనుకుంటున్నాము. సో ఆర్టిస్టులు అయితే కొంతమంది రావాలి. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటన్నదని పూర్తి ప్లాన్ అయితే డిసైడ్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఈ గౌతమ్ గడ్ దగ్గరికి వెళ్తున్నాం. వస్తాడు అయితే గౌతమ్ గడ్ వస్తాడు. రీచ్ అయిపోయాం మనం. సారీ, గౌతమ్ గారు. సో మీ అందరికీ భూమ్ అంటే ఏంటి తెలుసా? భూమ్ ఏంటి భూమ్ అంటే ఏంటి తెలుసా? అదే ఏంటి భూమ్ అంటే? మనందరం జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు, మధ్యలో ఒకటి పడుకుని పోతే అదే భూమ్. అక్కడ చేశాడు కదా ఆర్డర్ పవన్. ఆర్డర్ భూమ్ అంటే భూమ్. నా సిద్ధ సినిమా ఉంది. నేను పొద్దున లెగిచి రెడీ అయితే నన్ను లేపి నన్ను మింగి నన్ను పంపించి అతను లేట్గా లేచి బయలుదేరాడు. ఎలా ఉంటది? చాలా ఉండదు. సీసీ కెమెరా ఉండదు. సీసీటీవీ ఎందుకురా? ఓడు లోలు పోచుకోవడానికి వెళ్తున్నాడు. రోడు మొక్కలకి కొంచెం నీళ్ళేయడానికి వెళ్తున్నాడు అంతే. కాకపోతే మ్యాటర్ ఏంటంటే మా ఓడు నీళ్ళు వేస్తాడు అనమాట మొక్కలకి. మామూలు నీళ్ళు కాదు. తడుపు తడుపు ఇక్కడ బిజీ అయిపోయారు అయితే. సో ఇప్పుడైతే గౌతమ్ గారు వస్తారు. లొకేషన్ అదే లొకేషన్ డిసైడ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం అంతే. గౌతమ్ గారు ఎలా ఉన్నావు? ఎలాగన్నా బాగున్నాం. నువ్వు బాగా జిమ్ చేసి చేసి బాడీ బెడ్ చేస్తున్నారు అబ్బా. మరి ఎక్కడ లొకేషన్స్? లొకేషన్ డిసైడ్ అయ్యారు లేదన్నా? ఏయు. ఓకే 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 ఓకే. సో చూసారు కదా, డిస్కషన్ అవుతుంది. స్టోరీ ప్రిపేరింగ్, అదే స్క్రిప్ట్ ప్రిపేరింగ్ అవుతుంది అన్నమాట. సో లొకేషన్ కూడా డిసైడ్ చేస్తారు. ఏయూ అని డిసైడ్ అయ్యింది, ఇంకో లొకేషన్ కూడా డిసైడ్ చేస్తారు. నాకు తెలిసి ఇది అయ్యేలోగా సాయంత్రం అయిపోద్ది. సో షూటింగ్ ఎట్లా జరుగుతుందో మీకు చూపిస్తాను. అంత సినిమా పెద్ద పెద్ద సినిమాలా కాదు, జస్ట్ స్మాల్ బడ్జెట్ మూవీ సిద్ధ అని. సో దాంట్లో మెయిన్ క్యారెక్టర్గా చేస్తున్నాడు గణేష్ గారు. సో సపోర్ట్గా అందరూ కలిసి చేస్తున్నాం. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు సపోర్ట్ చేయాలి. అండ్ మేమైతే వీడియోలు చేస్తూ ఉంటాం. సో షూటింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో ఏయూకి అయితే వస్తాం. సో నాకు ఈ మూవీలో అయితే క్యారెక్టర్ ఉందంట. సో చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు బాబాయ్. ఇప్పుడు ఆ డైలాగ్ ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నా నోరు అంత తిరగదు, ఏది చేయాలి నాకు అర్థం కావట్లేదు. బట్ రే 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 నేనే డ్రెస్ తెచ్చుకోలేదు మామ. ఒకటే బా అద్దిరా ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ రిలీజన్, ఫ్రెండ్షిప్ ఎమోషన్, ఫ్రెండ్షిప్ సొల్యూషన్ అందువంత గేళయ. ఇచ్చాను బ్రో, 3 షర్ట్స్ తెచ్చాను. 3 షర్ట్లు నీకు ఏ షర్ట్ కావాలి చెప్పు, కలెక్షన్ మన టిక్కీలో ఉంది. తీసుకో. 3 సరే అయితే ఏది అడిగినా ఇస్తావు కదా బ్రో. పెళ్ళాన్ని నేను అడగను కూడా. ఇంకోటి ఉందనా? మన అక్క అయితే వస్తారు. నేను కొత్తగా అయితే పరిచయం చేసుకుంటున్నా. నాకు ఎవరు తెలీదు. నలుగురు వచ్చాము, చాలామంది అయ్యారు. సో షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. మీ అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నా, బట్ సహకరించట్లేదు. చూపిస్తాను ఆగండి.
వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేశారు, ఎవరిదో కాదు అమ్మాయిలది. ఆడేమో అలా ఎవరితో మాట్లాడుతున్నాడు. బ్రో మీ పేరు చెప్పండి బ్రో. జగదీష్. హాయ్ బ్రో. సూర్య. ఓకే బ్రో. శ్రీనివాస్. హాయ్ బ్రో. సూర్య. వీడియో అక్కడ దేనికి వెళ్తున్నావు? కాదు మనం ఇక్కడ ఉన్నారు కదా, నువ్వు అక్కడ ఎందుకు వెళ్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అక్కడ మా హీరోయిన్ హీరో ఎక్కడ ఉంటాడు? హీరోయిన్ దగ్గర ఉంటాడు. అవును, ఇంకో హీరో ఏరి ఎల్లో షర్ట్ వాడు ఇంకో హీరో బ్రో. ఫస్ట్ హీరో, సెకండ్ హీరో. వాళ్ళు వచ్చిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే ఓకే సరే, క్యారీ ఆన్, నో ప్రాబ్లం. బ్రో నేను నన్ను పట్టుకుని అలాంటి వాళ్ళకి కళ్ళు పోతాయి బ్రో. నీకు బ్రో చెప్పండి బ్రో. అమ్మాయి కూడా కాదు కదరా సమోసా కొన్నాను నీకు. అది సమోసా ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నాను. సూపర్ రా. ఇప్పుడు ఏ చేత జైలు ఎట్టేస్తారా నన్ను? క్యారెక్టర్ బాగా చేయి, లేకపోతే ఆడు ఎడతాడు పవన్ గడు. పాడిందా పాట రోజంతా సయ్యాట అనే కామెంట్ ఒకసారి వాళ్ళకొని చూడండి. సూపర్. అవసరలేదా? చాలా దారుణంగా ఉంది నా బాడీ కండిషన్. వాట్ హ్యాపెనింగ్. అది నా ప్లేస్ రా, అది మధ్యలో మీరు కవర్ చేస్తారు ఏంటి? అందరికి నచ్చవద్దు బ్రో. నవ్వు ఒకసారి. ఇక సీన్లో నవ్వే కదా. సో గాయస్ ఇప్పుడు ఈ సారి ఏంటండి అంటే ఇప్పుడు ఆడి సీన్ ఇప్పుడు వస్తుంది చూడండి. కెమెరామెన్ ఎవరికి ఆడి చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆడ వస్తాం నడుచుకొని ఇక్కడి నుంచి. సో సడన్గా బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ చేంజ్ చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ అగైన్ ఓకేనా? ఓకే. వాళ్ళ కష్టాలు ఇది మా కష్టాలు అంటే ఇప్పుడు వాళ్ళ కష్టాలు చూడండి. నేర్చుకుంటున్నారు స్కూటీ. వస్తుంది గుడ్. బాగానే చూడలేదప్ప. అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇంకొక 2 సీన్లు ఉన్నాయి, అవి చేస్తే అయిపోద్ది. ఎక్కువ తీయలేకపోయాను ఎందుకంటే నాది ఛార్జింగ్ లోగా ఉంది. సో నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. లైటింగ్ డల్ అవుతుంది. సో గొప్ప యాక్టర్స్ చాలా బాగా యాక్టింగ్ చేశారు వీళ్ళైతే. బ్రో మీ యాక్టింగ్ మాత్రం సూపర్ బ్రో. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నట్టుంది కదా, మన వాళ్ళు చెప్పు బ్రో, ఫాలో అవుతారు. జస్ట్ జోయ్ బ్రో. నా తరపు నుంచి 2-3 ఫాలో అయినా నాకు హ్యాపీ బ్రో. నాకైతే జస్ట్ జోయ్ బ్రో. బ్రో వినిపించింది బ్రో, నేను మైక్ ఏం పెట్టుకోలేదు కదా. జస్ట్ జోయ్ అట. సో మనోడు ఫాలో అవ్వండి. యాక్టింగ్ మాత్రం ఎరగొట్టేశాడు. నాకంటే బాగా చేశాడంటే చాలా బాగా చేశాడు. సో వాళ్ళ ఫ్రెండ్ బ్రో. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి? వీళ్ళకి ముందు నా ఐడి ఫాలో చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ప్యాకప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవడమే. నిద్ర కుమ్మేస్తుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే టైర్డ్ అయిపోయాను. ఇంకా వీడియో అయితే తీయలేను అండ్ ఛార్జింగ్ కూడా లేదు. సో ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నా. అందరి పరిస్థితి చూడండి. కావాలంటే నేను చెప్తాను. చెప్పు. ఫైనల్గా చెప్పొచ్చు ఏంటంటే ఎందుకు చాలా దారుణంగా జరిగింది మ్యాటర్ అంటే సబ్స్క్రైబ్ స్ట్రేంజర్ సూర్య ఛానల్. అది దారుణంగా జరిగింది అన్నది. అదేం జరిగింది చెప్పరా బాబు. అదా నిద్ర వచ్చేస్తుంటారు. అది దారుణం. అదే దారుణం నిద్ర. అది నాకు వస్తుందిలే. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నా. సో కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్ బాయ్.